విజయనగరం జిల్లా దత్తిరాజేరు జంక్షన్లో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోను దహనం చేసి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదాలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. జెడ్పీటీసీ రౌతు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ మిత్తిరెడ్డి రమేష్ నాయుడు, అప్పలనాయుడు, ఫణీంద్రుడు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ రోజు వెన్నుపోటు ఏ విధంగా పొడిచారో చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, స్వర్గీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ఆ వెన్నుపోటు ఏ విధంగా ప్రజలకి తెలియపరచాలో అనే ఉద్దేశంతోనే గౌరవ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, అలాగే మన ఉత్తరాంధ్ర నాయకులు ఎమ్మెల్సీ శ్రీ సత్యబాబు గారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొత్స సత్యనారాయణ గారు, అప్పలనరసి గారు పిలుపు మేరకు, మండల స్థాయి నాయకులు పిలుపు మేరకు ఈరోజు మీ అందరూ తెలియపరచడానికే ఈ సమావేశాన్ని, ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏ రాజకీయ పార్టీకైనా సరే మత గ్రంథం అంటే మనం బైబిల్ కానీ, భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, ఏ మత గ్రంథాన్ని, ఏ బైబిల్, ఏ మతానికి సంబంధించిన మతాన్ని ఆ విధంగా మనం పవిత్రంగా భావిస్తామో అదే విధంగా ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో అనేది అంత పవిత్రంగా భావించడం జరుగుతుంది. ఆ విధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కృష్ణా జిల్లా గుడివాడ